ఇప్పుడు ఉన్నటువంటి ఇదే అపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి వాచ్‌మెన్ గారితోటి మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడ ఇది రెండో ఫ్లోర్. రెండో ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్‌లో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఆ రూమ్‌లోకి సొంతగా ఉన్నటువంటి బెడ్‌రూమ్‌లోకి రూపాదేవి గారు చనిపోయినటువంటి రూపాదేవి గారు ఎమ్మెల్యే గారి భార్య మరి వెళ్ళడం జరిగింది. ఆ బెడ్‌రూమ్‌కెళ్ళి బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని పిల్లల్నేమో ఈ హాల్‌లో ఉంచి ఆమె నేరుగా లోపలికెళ్ళి ఆమె ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. అయితే డోరు క్లోజ్ చేసిన తర్వాత ఉన్నటువంటి అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, ఇక్కడ కింద ఉన్నటువంటి వాచ్‌మెన్ గాని, ఇక్కడ పక్కన ఉన్నటువంటి రూమ్ వాళ్ళకి కూడా చెప్పడంతోటి కొంత అలర్ట్ అయినటువంటి వీళ్ళు వచ్చేసరికి పూర్తి స్థాయిలో డోరు లాకేసుంది. లాకేసి ఉన్నటువంటి సందర్భంలో దీన్ని డోర్‌ని బ్రేక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తమ్మునికి కూడా సమాచారం ఇచ్చిందట ఫస్టు. ఇట్లా మీ అక్కయ్య గారు డోర్ లాకేసుకోవడం జరిగింది, తలుపు తీయట్లేదని. తర్వాత వచ్చి చూసేసరికి ఆల్మోస్ట్ డోర్ను బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసరికి కొంత విగత జీవిగా ఉండడం. ఇదే సంబంధించినటువంటి రూమ్ ఇది. ఈ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒకటే ఒక రూమ్ ఉంటుంది. ఇది థర్డ్ ఫ్లోర్. ఈ సంబంధించినటువంటి రూమ్నే బ్రేక్ చేయడం జరిగింది. ఇదే కదా రూమ్, ఇదే సంబంధించినటువంటి రూమ్. ఒకసారి చూసుకోవచ్చు మనం. ఎక్స్క్లూజివ్గా ఇక్కడ వాళ్ళ ఫోటో సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఫోటో ఇక్కడ మనకు నేరుగా రాగానే చూసుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసేటువంటి డాక్టర్ సత్యం, మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫోటో చూసుకోవచ్చు. ఒకసారి ఇది ఇక్కడ ఇల్లును పూర్తి స్థాయిలో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇది బెడ్రూమ్. ఇదేనా గురు బెడ్రూమ్? ఇది మేడంది. ఇది బెడ్రూమ్. ఇగో ఈ బెడ్రూమ్లో ఈ ఫ్యాన్కేనా? ఫ్యానా? ఈ ఫ్యాన్కి తాడుతో వేసుకుందా చున్నీ, తాడు ఆ చున్నీతోటి ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇదే బెడ్రూమ్. ఆ ఫ్యాన్ను ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేయి. ఈ గడియను పెట్టుకోవడం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో. ఈ ఫ్యాన్కు చున్నీ వేసుకొని ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ గడియకు సంబంధించింది కూడా చూసుకోవచ్చు. దీన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఈమె బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ దీన్ని వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత దీన్ని డోర్ను లాక్ వేసుకోవడం జరిగింది. ఆమె వాళ్ళ తమ్ముడు వచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి ఆ ఫ్యాన్కు వేలాడుతూ ఉన్నటువంటి ఇప్పుడు మృతురాలు ఎవరైతే ఉందో రూపాదేవిని ఈ ఫ్యాన్ నుంచి కిందికి దింపడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకుపోయినటువంటి నేపథ్యంలో మరి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయినట్టుగా ధృవీకరించడం జరిగింది. గ్లాసును కూడా బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం, పక్కన ఉన్నటువంటి వాళ్ళు సైతం కూడా గ్లాసును బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ గ్లాసును చూసుకోవచ్చు. ఎందుకంటే డోర్ లాక్ వేసిన తర్వాత ఈ డోర్ రాకపోయేసరికి ఇక్కడ గ్లాసును కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆ గ్లాసును బ్రేక్ చేయడం జరిగింది, సుత్తెతో కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఒకసారి ఇక్కడికి రా గణేష్. ఇక్కడ సుత్తె కనబడతా ఉంది. ఇక్కడ ఈ సుత్తెతోటి ఇక్కడ గ్లాసును కూడా బ్రేక్ చేయడం జరిగింది. అక్కడ పక్కన నుండి వచ్చి దీన్ని తీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ గ్లాసును బ్రేక్ చేయడం జరిగింది. ఇది ఈ సుత్తె. ఇది పక్కన ఉన్నటువంటి గ్లాస్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఫ్యాన్కు ఉరేసుకొని ఆమె నిన్న చనిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఈమె పర్సనల్ బెడ్రూమ్ ఇదే. ఈ బెడ్రూమ్లోనే ఆమె వచ్చి ఇక్కడ దీన్ని ఇట్లా లాక్ వేసుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఇట్లా లాక్ వేసుకోవడం జరిగింది. ఈ లాక్ వేసిన తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలు ఇక్కడ నుంచి అరుపులు మొదలు పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫొటోస్ కూడా ఒకసారి ఈయన ఎస్సీ మాల, ఈమెమో యాదవ కుటుంబానికి చెందినటువంటి బీసీకి సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి ఈమె. చూడొచ్చు. ఈ ఫోటోను కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. వీళ్ళు చాలా అన్యాన్యంగా ఉండేదని చెప్పేసి ఇక్కడ వాచ్మెన్ చెప్తా ఉన్నాడు. 2 నెలలు అవుతుంది ఈ ఇంట్లోకి వచ్చి. కేవలం 2 నెలలు అవుతా ఉంది. రెంటెడ్ ఇల్లు ఇది. ఓన్ బిల్డింగ్ కూడా కాదు. వీళ్ళు ఇటీవల కాలంలోనే శ్రీశైలం, తిరుపతి ఇట్లాంటి తీర్థయాత్రలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వీళ్ళు అన్యోన్యంగా ఉండేదని చెప్పేసి వాచ్మెన్ కూడా చెప్తా ఉన్నాడు. చూద్దాం. ఈ ఇంటికి సంబంధించినటువంటి పాపం ఇక్కడ ఈ హాల్లో పిల్లల్ని వదిలేసిన తర్వాత ఆమె నేరుగా ఈ డోర్ లోపలికి వెళ్ళి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి అరుపులు వినున్నటువంటి చుట్టుపక్కల నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ అరుపులు విన్న తర్వాత వచ్చి ఈ డోర్ను బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ
ఆ గ్లాసును బ్రేక్ చేసి ఆమెను కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా వాళ్ళ వల్ల కాలేదు. మొత్తానికైతే చివరికైతే ఆమె కొన ఊపిరితో ఉన్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆమె మృతి చెందినట్టుగా డాక్టర్లు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎవరిచ్చిన సమాచారం మీకు? సమాచారం అంటే నేను కింద అన్నం తినేటప్పుడు ఫోన్ చేసిర్రు. వాళ్ళ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ చెల్లెలు. ఫోన్ చేసి అన్నయ్య డోర్ పెట్టుకుంది, లాక్ ఓపెన్ అయితే లేదు. సరే అనిపోయి చూసేసరికి లాక్ ఓపెన్ కాల. లాక్ అని ఓపెన్ కాకపోతే వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసి, మేడం వాళ్ళ తమ్ముడు, ఆయన లాక్ తెచ్చి బ్రేక్ చేసిండు. బ్రేక్ చేసి తీసిండు. ఇక వాళ్ళ చుట్టాలు వచ్చారు, మేము కిందికి వచ్చేసినాం. వాళ్ళు హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అంటే పైన చనిపోయిందా లేకపోతే కొన ఊపిరితో ఏమైనా ఉందా? ఇక మనం చూడలేదు సార్, అది కొన ఊపిరితో ఉందని పోయి తీసుకెళ్ళారు హాస్పిటల్. అది చనిపోయిందని చెప్పేసి ఎన్ని గంటలకు తెలిసింది నీకు? నైట్ టైం తెలియదు, పొద్దున 2 గంటలకు 3 గంటలకు తెలిసింది. అది ఇప్పుడు ఇక్కడ రూపాదేవి అంట అని తెలిసింది. రూపాదేవి ఇప్పుడు చనిపోయిన ఆమె ఒకతే ఉండేదా లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చేది? సార్ వచ్చేది, వారానికి ఒకసారి వస్తాడు. వచ్చేది వచ్చి 3-4 రోజులు ఉంటాడు. ఉండేది. ఎప్పుడు అనిపించిందా వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవ ఉన్నట్టుగా? ఏం గొడవ లేదు, అందరు బాగానే. మొన్నటి వరకు కూడా శ్రీశైలం అటు పుణ్యక్షేత్రాలు పోయొచ్చారు మొన్ననే, వారానికి. ఇక్కడ నుండే పోయొచ్చారు. అంతా బాగానే ఉండేది. పిల్లలు, ఆమె పొద్దున్న స్కూల్కి వెళ్ళేది, సాయంత్రం వచ్చేది. సార్ వస్తే 2-3 రోజులు ఉండేది, వెళ్ళిపోయేది. ఇప్పుడు ఆమె హ్యాంగింగ్ చేసుకుంటా అంటే ఊరేసుకొని చనిపోయిందని అంటా ఉన్నావు కదా, అప్పుడు ఇద్దరు ఉన్నటువంటి పిల్లలు లోపల ఉన్నారా బయట ఉన్నారా? బయటనే ఉన్నారు, హాల్లో ఉన్నారు. ఆమె ఓన్ బెడ్రూమ్ లోకి వెళ్ళింది. వీళ్ళు ఏమనుకో వాష్రూమ్ ఇట్లా పోయిందేమో అనుకున్నారు అట్లా. అది సార్ తర్వాత పిలిస్తే పలకలేదని ఇక డోర్ ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు వచ్చి డోర్ బ్రేక్ చేసిండు. దాని తర్వాత ఇక మన ఎక్కడి నుంచి వచ్చిండో ఒక 15-20 నిమిషాలు కావచ్చు. ఆయన ఎట్లా బ్రేక్ చేసిన డోరు? ఇక సుత్తే అవి ఇవి తీసుకొచ్చి బ్రేక్ చేసిర్రు. గుణపంతోనే ఆయన డోర్ గుద్దేసి చూసారు. ఇవాళ అందరు రాగానే మేము బయటకు వచ్చేసినాం. చాలా మంది వచ్చారు కదా. ఎన్నో ఫ్లోర్ అది? 3rd ఫ్లోర్. ఎంత నెంబర్ ఎంత? మేము ఒకటే ఫ్లోర్ కు ఒకటే ఇల్లు. ఇప్పుడు ఓన్ ఇల్లు అనేది కాదు, రెంటెడ్. అన్ని రెంటెడ్. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చే వాళ్ళు? 2 months అవుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు 2 months. ఇప్పుడు ఫస్ట్ వెళ్తే 2 months అవుతుంది అంతే. 2 నెలలు. అందరితో బాగానే ఉండేది? అందరితో బాగానే ఉండేది. బిడ్డేనా? మీ బిడ్డేనా? ఏమైంది మరి? ఏమైంది అనుకుంటా ఉన్నారు? ఏమైంది తెలియదు, ఎక్కడైంది తెలియదు. మాకు సచ్చినాక తెలిసింది. ఎవరు చెప్పిండు చనిపోయిన తర్వాత? ఎవరు చెప్పిండు? మీకు ఫోన్ చేసి చెప్పిందా? చెప్పిండు. ఎవరు చెప్పిండు? మా కొడుకు చెప్పిండు. మీ కొడుకే? ఎందుకు ఏమన్నా మీ భార్య, మీ కూతురు, మీ అల్లుడి మధ్య ఏమైనా విభేదాలు ఉండేది? ఇప్పటిదాకా ఏం లేకుండా మంచిగానే ఉన్నారు. మళ్ళీ ఏం విరోధాలైందో అయ్యో ఏమైందో తెలియదు. ఇక ఇప్పటిదాకా ఆయన ఏమి అనలేదు, ఏం చేయలేదు, మంచిగానే ఉండే. ఇప్పుడు ప్రేమ వివాహం అంటా అన్నారు కదా, మీ బిడ్డది ఇప్పుడు మీ అల్లుంది ప్రేమ వివాహం కదా, ఎప్పుడైనా కట్నం అట్లాంటిది ఏమన్నా వచ్చేది? ఏం అడగలే, ఆయన ఆశపడలే. ఆయననే పెట్టిండి ఇలా మాకు, కానీ ఆయన మాత్రం ఆశపడలే. అంటే వీళ్ళిద్దరికి ఎట్లా ఉండేది? ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటుండే, చాలా క్లోజ్ గా ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు. అసలు ఏంటేమో తెలియదు. ఇక పిల్లల లైఫ్ అట్లా అయిపోయింది, వాడి లైఫ్ అట్లా అయిపోయింది. మేమైతే ఎందుకంటే మా ఊరు అబ్బాయి కాబట్టి, మా ఊరు నుంచి ఒక ఎమ్మెల్యే అంటే మేము చాలా ఇది చేసినాం అసలు. కానీ వాని లైఫ్ ఇట్లా అవుతుందని ఊహించుకోలేదు. చాలా కష్టపడ్డాడు వాడు, చాలా కష్టపడి పైకి వచ్చిండు. కానీ అర్ధాంతరంగా లైఫ్ ఇట్లా అవుతుంది. సడన్ గా ఇట్లా జరగడం ఎట్లా అనుకుంటాం? అసలు ఊహించలేం కదమ్మా. ఎట్లా ఊహిస్తాం మేము? మా ఊరు అబ్బాయి ఒక స్టేజ్కి వచ్చిందంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే, ఆల్ ఆఫ్ సడన్ గా మన లైఫ్ ఇట్లా అయిందంటే అసలు తట్టుకోలేం. వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా ఎట్లా ఉండేది? చాలా మంచి అబ్బాయి వాడు, చాలా అంటే చాలా మంచి అబ్బాయి. దేవునిలాగా కొలుస్తూ ఉంటారు. ఒక 10 years వరకు దాదాపు పబ్లిక్ లో ఉండేసి, పబ్లిక్ ఆపది సంపదల్లో అండదండగా ఉంటూ, ఫ్యామిలీని కూడా కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ, నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా కురుట్లపేట పురుటిగడ్డ సన్మాన కార్యక్రమం లోపల పిలిచినప్పుడు ఈ మేడం గురించే చెప్పడం జరిగింది. ఈమె నాకు వెన్నెముక, ఈమె ద్వారానే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నాకు ఎనీ టైం నాకు ఎల్లవేళలా నాకు సపోర్టుగా మంచి మెయిన్ బోన్గా నాకు నిలిచినటువంటి మా శ్రీమతి గారు అని చెప్పేసి చాలా తన స్పందన, తన యొక్క అనుభవాలు, తన యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ బాగా
చెప్పడం జరిగింది. ఎదుటి ఉన్న పబ్లిక్ కూడా ఇంత బాగుంది అని చెప్పేసి దుఃఖించినటువంటి సందర్భం బాగా ఉంది అన్నమాట. దీని ద్వారా ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి సందర్భం. అంటే బాగా కష్టపడి వీళ్ళిద్దరు కూడా యూనివర్సిటీలో ఉండి ఇవన్నీ చేసి ఈ విధంగా అభిమానించుకొని ఈ విధంగా జరిగింది కనుక ఇప్పుడు డెవలప్ అయ్యే స్టేజ్లో ఇలాంటి సంఘటన జరగడం అనేది ప్రతి ఒక్కరు జీర్ణించుకోలేని అంశం అన్నమాట. ఈ విధంగా ఉంది కనుక మా కొరట్లపేట ఊరు తరపున కావచ్చు, మా చొప్పదండి నియోజకవర్గం తరపున కావచ్చు, ఆత్మీయ మిత్రులందరూ కావచ్చు, ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా మేము భావించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఈ కుటుంబంతో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్యే గారి సతీమణి చనిపోయినటువంటి రూపాదేవి గారితో మీకున్నటువంటి సంబంధం ఎట్లా ఉంది? వీళ్ళందరూ బాగుండారని మాకు తెలుసు. దాదాపు చాలా మంచి ఫ్యామిలీ, పర్ఫెక్ట్గా ఉండేది. మాకు చిన్న అయినప్పుడు కూడా బాగా సపోర్టివ్గా ఉండేది అందరికీ. అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు రూపాదేవి గారు మీకు తెలుసా? అంటే ఆమె మా ఇంటి వెనకాలనే వీళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, అన్నిటిలో పాల్గొన్నారు. మంచి అమ్మాయి, బాగుండేది. మరి ఎందుకు సడన్ గా ఇట్లా జరిగిపోవడం? ఆమె ఆర్థిక పరిస్థితులు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, వీళ్ళిద్దరు కూడా కలిసి ఉండేటువంటి, ఎందుకు చనిపోయినది? ప్రతి ఫంక్షన్ కూడా కొట్లపేట వచ్చేది, బాగుండేది. ఇక సడన్ గా ఏమైందో మాకు తెలియదు, దురదృష్టకరం. ఎట్లా ఉండదు వీళ్ళు ఇద్దరి మధ్యలో చిన్న గొడవలతోటి అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఉన్నది అని చెప్పేసి మీరు అనుకుంటారు? ఆమె సొంత మా చెల్లెబిడ్డ, చనిపోయినా మా చెల్లెబిడ్డ. మేము మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఎక్కడ పోయినా ఎక్కడ వచ్చినా కూడా అందరూ మంచిగా ఉండేవాళ్ళం. ఇక్కడ ఏం జరిగింది అన్నది ఇక్కడ వచ్చిర్రు, ఎమ్మెల్యే అయ్యిండు, ఇంకా ఆమెకి ఏం తక్కువ లేదు, గవర్నమెంట్ సర్వెంట్ ఉండు. ఎమ్మెల్యేతో ఆయనతో ఏమైనా గొడవ వచ్చినా ఆమె పక్కకుండి ఇద్దరు పిల్లలతో ₹1,00,000 జీతం ఉంది, చేసుకోవచ్చు. మన పిల్లలు ఆగమైపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, మాకు సడన్గా ఫోన్ వచ్చింది. ఇక్కడ మా సిస్టర్ కూడా ఉందంటే 5 వేల లోపల మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుందంటే ఆమె లోపలికి వెళ్ళి డోర్ వేసేసిందంట. డోర్ అయినా మా సిస్టర్ కొడుతూనే ఉందంట. డోర్ కొడుతుంటే కూడా అప్పుడు వీళ్ళు వెళ్ళలేదంటే అందరిని పిలిపించేసి కొంచెం ఇది చేసిరంట. అది ఏంటంటే మా సిస్టర్ దుఃఖంలో ఉంది, ఇప్పుడు ఏం అడగలేము మనం. కాబట్టి ఆమె గట్టి చెప్తే కానీ నిజం తెలుస్తుంది. మనం చూడండి, మనం చేయండి, ఏం చెప్పలేము. మరి వీళ్ళు బాగానే ఉంటుండ్రు, వీళ్ళు బాగానే ఉంటుండ్రు. ఎక్కడ ఫంక్షన్ అయినా మొన్న అక్కడ ఫంక్షన్ చేసిండు, ఇక్కడ ఏడిపాయలు. అప్పుడు కూడా వీళ్ళు చాలా బాగా అన్యోన్యంగానే మంచిగా ఉన్నారు. ఏం కొట్లాడలు పంచాలి, వాళ్ళు అక్కడ కాన్షియన్స్ నుంచి మనుషులు వచ్చిర్రు, మేమంతా పోయినాం. బాగానే దావత్ కూడా చేసిండు పెద్దగా, అది బాగానే ఉన్నారు అప్పటికి కూడా. ఎక్కడ జరిగింది అన్నది ఇప్పుడు మాకు సడన్గా ఫోన్ వచ్చి మేమే షాక్ అయిపోయినాం, ఎట్లా జరిగింది, ఆ బాధ మాకు ఉంది. ఇప్పుడు ఏంటంటే దీన్ని రాసేమంటే ఇప్పుడు మా సిస్టర్ కూడా ఉంది కాబట్టి ఏమైనా గొడవ జరిగిందా, ఏం జరిగిందన్నది మాకు ఇంకా కన్ఫామ్ కాలేదు. ఆమెతో మనం తీసుకుంటే కన్ఫామ్. అంటే 10-12 సంవత్సరాలు అయితే ప్రేమ వివాహం చేసుకొని ఎప్పుడైనా దేని గురించి అయినా డిస్కషన్ ఏదో భార్య భర్తల మధ్యలో ఎప్పుడైనా మీకు చెప్పేదా? ఇప్పుడు చనిపోయినటువంటి రూపాదేవి మాకు దీంట్లో డిస్కషన్ అవుతా ఉంది దీనికోసం. మాకైతే ఏం చెప్పకపోతుండే, చెప్పినా తల్లికి చెప్తుండే కానీ మాకైతే ఏం చెప్పకపోతుండే. కొంత ఆమెకు కొంత మానసికంగా కూడా ఉంది కాబట్టి ఇట్లా ఎవరు చేసుకోరు. కొద్దిగా ఉండేది మంచిగా అయిపోయింది, అంత రైటే ఉంది. ఇప్పుడు మంచిగా అన్యూన్యంగా మంచిగా జరుగుతుంది కాపురము. ఎమ్మెల్యే అయ్యాడు, ఖుషిలో ఉన్నారు అంతా. ఇది సడన్గా ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు మా సిస్టర్ కానీ కరెక్ట్ తెలుస్తుంది. ఏంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేది? మరి హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉండే ఆమెకు. అది సెటిల్డ్ అయిపోయింది, అంత అయిపోయింది. పెళ్లి కానప్పటి నుంచి కొద్దిగా ఉండే హెల్త్ ప్రాబ్లం కూడా సెటిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనము న్యూస్ ఎందుకంటే మన సడన్గా ఫోన్ వచ్చింది కాబట్టి మనం వచ్చినాము. ఇదంతా మా సిస్టర్ ఉంది కాబట్టి అప్పుడు అక్కడ ఆన్ ది స్పాట్ జరిగింది కదా, అక్కడ ఏమైంది అన్నది ఇంకా మనం ఆమె కన్ఫర్మ్ చేయలేము. ఆమె దుఃఖంలో ఉంది, ఏం అడుగుతాం అడగాలి. ఎట్లా అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ సంబంధించినటువంటి అయితే వేరే విధంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అదంతా ఇప్పుడు ఆయన కూడా వీడియో కాల్ చేసి మాట్లాడిండంట, అదంతా జరిగిందంట. మరి అదంతా వీడియోకి మీకు తెలుసు, బయటకు వస్తుంది, అదంతా చూడొచ్చు మీరు కూడా. అవన్నీ ఎట్లా జరిగింది అన్నది మాకు ఇంకా సడన్ మాకు ఫోన్ వస్తే మేమే షాక్ అయినాయి. ఎందుకంటే ఇతనికి అసలు అంతా మంచిగా ఉన్న వాళ్ళు ఇంకా సడన్గా ఫోన్ వస్తే మేము సడన్గా వచ్చినాం. మొన్ననే రీసెంట్లీ మేము దావత్ కూడా పోయినాం. ఆ దావత్లో కూడా అంత మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరు మొదలుగా. కాన్ఫరెన్స్ వచ్చిర్రు, ఇక్కడ నుంచి అంత పెద్ద దావత్ చేసిండు వేడిపాయల దగ్గర, బాగానే ఉన్నారు. మొన్న అక్కడ మా సిస్టర్ మన్మన్ బర్త్డేకు అక్కడికి వచ్చింది ఆమె, ఆడ బాగానే ఉంది. మరి ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు మా సిస్టర్ గారు. ఎట్లా ఉండేది అక్క మీతో పాటు? ఎట్లా ఉండేది? మాతోటి అందరితోటి మంచిగా ఉంది. ఏ రోజు కూడా మేము కొట్లాట పంచదు. వాళ్ళ ఆయన కూడా చాలా మంచోడు. అసలు ఎప్పుడు కూడా మేము ఈ దాకా వస్తుందని మేము అనుకోలేదు అసలు. సొంత మా చిన్ని బిడ్డ, అమ్మ వాళ్ళ చెల్లె బిడ్డనే కదా.
ప్రతిదానికి మేము చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉండి మేము పెరిగిన వాళ్ళం అందరం. చాలా మంచిగా ఉండే, చాలా ధైర్యవంతురాలు. కానీ ఈ రోజు ఈ పని చేసినట్టు మేము అసలు తట్టుకోలేకపోతున్నాం, అసలు మేమే ఉంచుకోలేకపోతున్నాం. అసలు ఇప్పుడు టీచర్ జాబ్ చేసేది బాగా ఆర్థికంగా కూడా బాగానే ఉండేది. ఒక పక్కన ఇప్పుడు పడుతుండే, పైసా జమ చేస్తుండే, ఒక దుబారా ఖర్చు పెట్టకపోతుండే. చాలా పిల్లల్ని ఆయన కూడా మా మరిది అన్నట్టు కూడా చాలా మంచివాడు. ఆయన గురించి మేము ఏ రోజు కూడా మేము ఇట్లా చెప్పలేము, రీమార్క్ చేయలేము. కాకపోతే ఇద్దరు మనస్పర్ధ లోపల ఏముందో ఒకటి మాకు తెలియదు. కాకపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళిద్దరు చాలా మంచివాళ్ళు. వీళ్ళిద్దరు ప్రేమ వివాహం అంటున్నారు, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని చెప్పేసి అంటారు. విడివిడిగా అసలు లేదు. ఇద్దరు లవ్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళు ఈ రోజు వరకు పిల్లలు పెద్దగా అయినా కూడా వాళ్ళంతా కలిసి మంచిగా ఉన్నారు. ఏ రోజు కూడా కొట్లాట లేదు, ఏం లేదు. అంటే మీరు దగ్గర వ్యక్తిగా అక్కగా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎప్పుడైనా ఏమైనా మీకు ఇట్లాంటి కష్టం ఉందని ఎప్పుడైనా చెప్పిందా? ఏ రోజు కూడా చెప్పలేదు. ఏ రోజు చెప్పలేదు. అసలు మా చిన్నే కదా, మా అమ్మ వాళ్ళ చెల్లెనే కదా అక్కడ కూర్చుంది. ఎన్ని రోజులు అవుతుంది మీతో మాట్లాడి? మేము 1 month కింద మేము ఫంక్షన్కి వెళ్ళినాం, అక్కడ మాట్లాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది వీళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ తీసుకొని? మాకు ఇది ఇక్కడికి వచ్చింది తెలియదు. మొన్న ఎమ్మెల్యేగా గెలిచిండు కదా ఆయన, అక్కడ నుంచి ఇల్లు మార్చేసిండని ఇక్కడ వచ్చేసి 20 days అవుతుంది. మీరు మాట్లాడాలి, ఈ మధ్యలో ఏమైనా మాట్లాడాలా? 1 week కింద మాట్లాడినా బాగానే రెస్పాండ్ అయింది, మంచిగా చెప్పింది. ఏమని చెప్పేది? ఏమన్నా ఇద్దరి మధ్యలో ఏమైనా భార్య భర్తల మధ్యలో, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు? లేదు, ఏది చెప్పాలి, అందరూ హ్యాపీగా ఉన్నామని చెప్తుండే కానీ వేరే ఏది చెప్పకపోతుండే. చాలా మంచి అమ్మాయి ఉండే, ఎందుకు అట్లా చేసుకుందో అర్థం కావట్లేదు మాకు కూడా. అంతే, బాగానే ఉండేదా? బాగుండేది, చాలా బాగుండేది. ఎందుకు చనిపోయిందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఎట్లాంటి ఇబ్బందులు లేవు, ఎందుకు కూడా అర్థం కావట్లేదు. మాకు కూడా అదే అర్థం కావట్లేదు. మేము కూడా అందరం షాకింగ్ లోనే ఉన్నాం, దేనికి వల్ల అట్లా సూసైడ్ చేసుకుందో అర్థం అవ్వట్లేదు. మేము కూడా షాకింగ్ లోనే ఉన్నాం, ఇప్పటి వరకు కూడా షాకింగ్ మూడ్ లోనే ఉన్నాం మేము కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎట్లా ఉండేది ఇట్లా భార్య భర్త? ఎమ్మెల్యే వారు కూడా చాలా మంచివారు, అందరిని కలగలుపుగా అందరిని చాలా బాగా చూసుకుంటాడు. ఆయన కూడా, ఆయనతోటి కూడా ఏం ప్రాబ్లం లేదు ఆమెకి. మాకైతే చెప్పలేదు ప్రాబ్లం ఉందని, మంచిగా హ్యాపీగా ఉంటుండే. మీరేమైతారమ్మా? మీరేమైతారు ఇప్పుడు? మాకు మరదలు అవుతుంది కానీ నాకు ఆమె విషయం నాకు తెలియదు. ఎట్లా ఉండేది మాట్లాడినప్పుడు? మాకు కలవలేదు, మాకు కలవదు. ఈ మధ్యలో ఏమైనా ఫంక్షన్ కి ఇట్లా అటెండ్ అయిందా మీకు? మీతో పాటు లేదు, ఈ మధ్యన ఏమేమి అటెండ్ కాలేగానే ఫోన్ కాల్లోనే మాట్లాడినాం, చాలా బాగా మాట్లాడింది. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఏం చెప్పలేదు, యాక్టివ్ గానే ఉన్నది, యాక్టివ్ గానే మాట్లాడింది. ఆమెనే ధైర్యవంతురాల ఇంటికి, అంటే అందరికి, మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ ఆమెనే అనుకోవాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మేమిద్దరం మీరు ఇద్దరు మాట్లాడండి. ఇప్పుడు చనిపోయినప్పుడు రూపాదేవి గారితో మాట్లాడండి ఎప్పుడైనా? ఎందుకు ఇక్కడికి రావడం, ఎందుకు, దేనికోసం వచ్చింది ఇక్కడ? ఇప్పుడైతే మాట్లాడలేదు. అతనైతే మంచి ధైర్యవంతురాలే కానీ ఇట్లా చేసుకోవడం చాలా తప్పు. పిల్లలు ఆగం చేసేసింది. అట్లా ఆమె లైఫ్ చాలా మంచిగా ఉండే, ఇంకా ఈ ఫ్యూచర్ బాగుండే కానీ ఆమె అంత ఆలోచించుకోవాలి. ఆ విషయంలో ఏదో చేసేసుకుంది కానీ. ప్రేమ వివాహం అంటా ఉన్నారు, ఇద్దరి మధ్యలో ఏమైనా భార్య భర్తల మధ్య? లవ్ మ్యారేజ్ 12 years అవుతుంది. లవ్ మ్యారేజ్ లేదు, మంచిగా ఉంటారు వాళ్ళు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎట్లా ఉండేది మీతో పాటు? చాలా బాగుంటారు. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ మేమే చేసాము దగ్గరుండి. చాలా బాగుంటారు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే కావడానికి ముందు కూడా ఆయన ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినా లేదా ప్రజల మధ్యలో ఉన్నా కూడా తను ఎంకరేజ్ చేసేది. ఇంకా నాతో ఉన్న దానికంటే నువ్వు ప్రజలతో ఉండడమే మంచిది, నీ జీవితం ప్రజలకి అంకితం చేయాలని చెప్పేసి తను బాగా మాట్లాడేది. ఎప్పుడు ప్రాబ్లం ఇలా ఉంది అలా ఉందని ఎప్పుడు చెప్పేది కాదు. చాలా బాగా మాట్లాడేది. తనకి కరోనా వచ్చింది. అప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం. అప్పటి నుంచి నేను వీక్గా ఉన్నాను అక్క, నాకు హెల్త్ బాగుండట్లేదు, నాకు నీరసంగా ఉంటుంది, అసలు వండుకొని తినడానికి కూడా ఓపిక ఉండట్లేదు అని చెప్పేసి మాట్లాడేది. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళం, కలిసే వాళ్ళము. ఇప్పుడు కూడా తనకి ఆ హెల్త్ ఇష్యూస్ గురించే తను బేర్ చేయలేకపోయింది. ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి బేర్ చేయలేకపోయింది. వెళ్ళింది, చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంది, హోమియోపతి తీసుకుంది, ఆయుర్వేదం తీసుకుంది, అన్నీ తీసుకుంది. కానీ మెడిసిన్ తను ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ చేసేది కాదు, తనకి టైం ఉండేది కాదు. మార్నింగ్ లేస్తే పిల్లల్ని స్కూల్కి పంపించడం, వంట చేసుకొని తను స్కూల్కి వెళ్ళిపోవడము, వచ్చేసరికి స్కూల్ నుంచి వచ్చేసరికి 6:30, 7 అయిపోయేది. మళ్ళీ వండుకొని తిని పిల్లల్ని నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకోవడం అది జరిగేది. అదే బాగా వర్క్ స్ట్రెస్ ఉంది. అక్కడికి పనమ్మాయి కూడా ఉంది. వచ్చాము ఈ మధ్య 1 week అయింది వచ్చి మేము. ఓకేనా, చాలా బాగుంటారు వాళ్ళు. ఇంతకుముందు మీరు వచ్చిన ఈ మధ్యలో వచ్చింది ఇక్కడికి? ఎట్లా ఉండేది? ఇప్పుడు రూపాదేవి గారు ఎట్లా ఉండేది మీతో పాటు కలిసి వెళ్తుంది? మంచిగా ఉంటది మా దాంట్లో అంతా. పిల్ల మంచిగానే ఉంటది, మంచిగా మాట్లాడుతుంది కూడా మాతో. ఎప్పుడన్నా ఫోన్లు చేసినా కూడా మంచిగా మాట్లాడుతుంది. ఎందుకు సడన్ గా అట్లా? మాకు అవన్నీ ఏం తెలియదు. మేము ఎప్పుడు రాలేము కూడా, ఇక్కడ ఇప్పుడే వచ్చినాం ఫస్ట్ టైం.
ఫోన్లో మాట్లాడేది బాగానే ఫోన్లో మాట్లాడుతుంటే ఫంక్షన్లకి ఇట్లా కలిసి ఫంక్షన్లో కలిస్తే కూడా మాట్లాడుతుండే. ఆమెనే వచ్చి అటకాంస్తుండే మమ్మల్ని. మేము దూరం కూకుంటే ఆమెనే వచ్చి అటకాంస్తుండే. భార్య భర్తలు వచ్చేదా ఫంక్షన్కి? వస్తుండే. ఇద్దరి మధ్యలో ఎట్లాంటివి కూడా వస్తుండే. ఇద్దరి మధ్యలో ఏమైనా తగాదాలు ఇట్లా ఉండే ఏమో తెలియదు, అదంతా లోపల సంగతి మాకు తెలియదు, బాగానే ఉండేది. ఏం తెలియదు.